నేను చెప్పే విధానం కొంచెం స్లోగా ఉన్నప్పటికీ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. Surai Sports. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోరస్ స్పోర్ట్స్. రేపు న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా 2026 వరల్డ్ కప్ భాగంగా రేపు మ్యాచ్ నెంబర్ 24 ఉంది. ఆ 24 మ్యాచ్ విషయం గురించి మాట్లాడుకుందాం. రేపు ఉంది కదా, అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ మ్యాచ్ ఇరు జట్లకి చాలా కీలకం. ఎవరైతే రేపు గెలుస్తారో వాళ్ళు సూపర్ ఎయిట్కి బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటారు. దాన్ని బట్టి సూపర్ ఎయిట్కి వెళ్ళాలో తెలుస్తుంది ఎవరు వెళ్తారు అనేది. ఇంకా న్యూజిలాండ్ విషయానికి వచ్చేస్తే కెప్టెన్ మిచెల్ శాంట్నర్ టీంని ఈ టోర్నమెంట్లో ఇప్పటిదాకా బాగా లీడ్ చేశాడు. ఇంకా టీమ్ షైఫర్ట్ వాళ్ళకి లీడింగ్ రన్ స్కోరర్, ఇప్పటికీ వరల్డ్ కప్లో టాప్ రన్ స్కోరర్గా ఉన్నాడు. తన మీద అందరి కళ్ళు న్యూజిలాండ్ ఫ్యాన్స్ తను షైఫర్ట్ పిన్ వస్తే చూడాలని అనుకుంటున్నారు. వాళ్ళిద్దరు బాగా ఆడితే న్యూజిలాండ్ మొత్తం హ్యాపీగా ఉంటుంది. ఇక మనం అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే అది రెడ్ సాయిల్ పిచ్ చేస్తాడు. బాల్ స్వింగ్ అవుతుంది. ఇక ఈ వెన్యూలో 9 T20 మ్యాచ్లు అయితే ఇక్కడ వెన్యూ ఐఎస్ స్కోర్ ఏంటంటే 234 for 4. ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం ఇండియా కొట్టింది 234 runs. అదే హైయెస్ట్. రీసెంట్గా 2 months బ్యాక్ ఇండియా కూడా కొట్టింది 240 అంతా. అదే హైయెస్ట్ అయితే. వీరిద్దరికి హెడ్ చూసుకుంటే వీరిద్దరి న్యూజిలాండ్ 11 మ్యాచెస్ గెలిస్తే సౌత్ ఆఫ్రికా 7 మ్యాచెస్ గెలిచింది. వీరిద్దరు తర్వాత ప్రతిసారి ఒక క్లోజ్ మ్యాచ్ మనం చూస్తున్నాం. ఈ రెండు మంచి టీమ్స్, బెస్ట్ వర్సెస్ బెస్ట్. న్యూజిలాండ్ పై చేయండి 7 సార్లు మాత్రమే సార్ రీసెంట్గా న్యూజిలాండ్ గెలిచింది, సౌత్ ఆఫ్రికాది ఇన్ఫ్యాక్ట్. ఇంకా సౌత్ ఆఫ్రికాది వాళ్ళ ఓపెనర్స్ సౌత్ ఆఫ్రికా బలం. కెప్టెన్ మార్క్రమ్ మొదటి మ్యాచ్లో అద్భుతమైన 50 చేశాడు. ఆ 50 చేసిన తర్వాత కొంచెం తక్కువ స్కోర్గా అవుట్ అయ్యాడు. సెకండ్ మ్యాచ్లో ఆశించినంతగా పర్ఫామ్ చేయలేదు. ఇంకా డబల్ సూపర్ ఓవర్ అయింది, అదందరికీ మీకు గుర్తే ఉంటుంది. ఆ మ్యాచ్ సూపర్ మ్యాచ్ జరిగింది. అదే వెన్యూలో ఇప్పుడైతే అదే వెన్యూలో జరుగుతుంది ఈ మ్యాచ్ కూడా. ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే వాళ్ళకి గ్లెన్ ఫిలిప్స్ ఇంపార్టెంట్ ప్లేయర్, మంచి ఆల్రౌండర్, మంచి క్యాచర్ పడ్డాడు గతంలో మనం చూసాం. తను ఒక మంచి ఆల్రౌండర్. నాకు ఎక్కడో డారెల్ మిచెల్ని ముందుగా బ్యాటింగ్కి పంపించట్లేదని అదొక్కడే న్యూజిలాండ్ కన్సర్న్. డారెల్ మిచెల్ ఎంత బాగా ఆడతారో అందుకే తెలిసిందే. కానీ డారెల్ మిచెల్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవట్లే, అందరినీ యూజ్ చేసుకున్నట్టు. రచిన్ రవీంద్రని కొంచెం కిందకి పంపించి తను కొద్దిగా పైకి పంపిస్తే బెటర్గా ఉంటుంది న్యూజిలాండ్కి. ఇక న్యూజిలాండ్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే వాళ్ళకి లోకీ ఫర్గ్యూసన్ లాంటి ఒక ప్రీమియం బౌలర్ ఉన్నాడు, ఎక్స్ప్రెస్ బౌలర్. అతనైతే ఎటువంటి సమయాల్లో అయినా వికెట్స్ అందిస్తూ ఉంటాడు. అదే తన స్ట్రెంగ్త్. ఇంకా మ్యాట్ హెన్రీ, జాకబ్ డఫీ 2025లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్. 2024 ఇన్ఫ్యాక్ట్ 2024 T20 వరల్డ్ కప్ తర్వాత ఎక్కువ వికెట్ టేకర్స్లో తనైతే సెకండ్ పొజిషన్లో, ఫస్ట్ పొజిషన్లో తనే ఉన్నాడు. ఆడిన తక్కువ మ్యాచ్ సరే తీసింది ఎక్కువ వికెట్. ఇక మ్యాట్ హెన్రీ చాలా మంచి పేస్ అంటే ఫాస్ట్ బౌలర్. ఇక సౌత్ ఆఫ్రికా విషయానికి వచ్చేస్తే సౌత్ ఆఫ్రికా మిల్లర్ వాళ్ళ బలం. సౌత్ ఆఫ్రికా సైడ్ క్వింటన్ డికాక్ తనైతే చాలా మంచి ఓపెనింగ్ బ్యాట్స్మెన్, మంచి పవర్ హిట్టింగ్ చేస్తాడు. తను రిటర్న్ వచ్చినప్పటి నుంచి తను 2.0 వర్షన్లో ఆడుతున్నాడు. క్వింటన్ డికాక్ ఒక 100 కూడా ఉంది, 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి తనకి, 3 ఇన్ఫ్యాక్ట్ ఈ T20 వరల్డ్ కప్లో కొట్టాడు. రయాన్ రికల్టన్ క్వింటన్ డికాక్ పోటీ వచ్చి మరి రన్స్ కొట్టాడు. 61 runs చేశాడు.
తన అయితే లాస్ట్ మ్యాచ్ హైయెస్ట్ రన్ స్కోరర్. సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ బాగుంది. మార్క్రమ్, క్వింటన్ డికాక్, రయాన్ రికల్టన్ బాగుంది, మంచిగా సెట్ అయింది. రయాన్ రికల్టన్ కూడా ఓపెనింగ్ చేస్తాడు, కానీ ఇక్కడ టీం పరిస్థితి ప్రకారం తనైతే మిడ్లర్లో ఆడుతున్నాడు. ఇంకా డెవల్ బ్రేవిస్ చాలా ఈ వరల్డ్ కప్లో ఇప్పుడు దాకా తన నుంచి ఆశించినంత పర్ఫార్మెన్స్ రాలేదు. అదే రావాలి రేపు డ్యూ ఫ్యాక్టర్ కూడా వస్తుంది. టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా ఫీల్డింగే తీసుకుంటాడు. ఇక్కడ ఎక్కువ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్సే గెలుతాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 6 సార్లు గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం మూడు సార్లు గెలిచింది. అది రికార్డ్స్. ఇంకా డేవిడ్ మిల్లర్ మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్నారు. కిల్లర్ మిల్లర్ తన స్వీట్ నేమ్ అది. తన నుంచి కూడా మంచి పర్ఫార్మెన్సే చూసాము. మొన్న సూపర్ ఓవర్లో గెలిచిందంటే దానికి కారణం డేవిడ్ మిల్లర్ అని నేను అంటాను. డేవిడ్ మిల్లర్ సూపర్గా బ్యాటింగ్ చేశాడు. అటుకు 6 కొట్టుండకపోతే సౌత్ ఆఫ్రికా ఆ మాత్రమే స్కోర్ వచ్చేది కాదు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే లుంగి ఎంగిడి చాలా మంచి బౌలింగ్ చేశాడు. కెనడాతో కూడా 4 వికెట్స్ తీసి తన సత్తా చూపించాడు. ఆ మ్యాచ్లో కూడా తన లాస్ట్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్తో 26 రన్స్ ఇచ్చి 3 వికెట్లు కూడా తీసుకున్నారు. కాగిసో రబాడా, మార్కో ఎన్సన్ వీళ్ళిద్దరూ కొంచెం పూర్గా బౌలింగ్ చేశారు. ఇంకా రబాడా తనకున్న ఎక్స్పీరియన్స్కి ప్రెజర్లోకి కూడా వెళ్ళిపోయాడు. తను ప్రెజర్ బౌలింగ్ చేయడం వల్ల లాస్ట్ మ్యాచ్ చాలా దూరం వరకు వెళ్ళిపోయింది. కాబట్టి తన బౌలింగ్ టీం కీలకం. ఇప్పుడు సీనియర్ ప్లేయర్స్ ఆడితేనే కదా ఒక టీం ఇప్పుడు బాగుంటుంది. కాబట్టి రబాడా పర్ఫార్మెన్స్ రేపు చాలా ఇంపార్టెంట్. రబాడా తన బౌలింగ్ మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవాలి. తన ఛాంపియన్ ఎలా ఆడతారో అందరికీ తెలిసిందే. కేశవ్ మహారాజ్ సూపర్ ఓవర్లో ప్రెజర్లో బౌలింగ్ చేశాడు. తను ఆశించిన స్పిన్నర్ కాకపోయినా పర్లేదు, డీసెంట్గా వేస్తాడు. పొదుపైన బౌలర్. ఇంకా న్యూజిలాండ్ని ఒట్టి చేతులతో గెలిపిస్తున్నారు వాళ్ళ ఓపెనర్స్. న్యూజిలాండ్ టీంకి కీలకం. సౌత్ ఆఫ్రికా అండ్ న్యూజిలాండ్ ఇద్దరికి వాళ్ళ ఓపెనర్సే కీలకం. ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇస్తే అదే మిడిల్ ఆర్డర్ కూడా కంటిన్యూ చేస్తుంది. సౌత్ ఆఫ్రికా మిడిల్ ఆర్డర్ అంత మంచిగా ఆడకపోవడం వల్ల లాస్ట్ మ్యాచ్లో చూసాం మంచి ఫినిష్ రాలేదు తనకి. మంచి ఫినిష్ రాలేదు సౌత్ ఆఫ్రికాకి. వచ్చుంటే భారీ స్కోర్ చేసేది, 220, 230 చేసేది. కానీ ఫినిష్ రాలేదు. న్యూజిలాండ్ దగ్గర మంచి ఫినిషర్స్ ఉన్నారు. ఈ టోర్నమెంట్లో ఇప్పుడు దాకా వాళ్ళతో అంత అవసరం రాలేదు, కానీ వస్తే మాత్రం ప్రూవ్ చేసుకోవాలి. కెప్టెన్ మిచెల్ శాంట్నర్ గురించి మనం మాట్లాడుకోవాలి. మిచెల్ శాంట్నర్ తన బ్యాటింగ్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తున్నాడు. న్యూజిలాండ్ ఇండియా సిరీస్లో కూడా చూసాం. మన టీమిండియా ఆడిన సిరీస్లో చాలా మంచి హిట్స్ కొట్టాడు, పవర్ హిట్టింగ్ చేశాడు. ఇంకా మిడిల్ మార్క్ చాప్మన్ తనకైతే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ఆ అవకాశాలు యూస్ చేసుకోవాలి. న్యూజిలాండ్ టీంకి ఇంపార్టెంట్ ప్లేయర్లో కూడా మారుతారు. తను కూడా మంచి పవర్ హిట్టరే. ఇక్కడ నాకైతే ఆన్ ది పేపర్ న్యూజిలాండ్ టీం అయితే చాలా బాగుంది, సాలిడ్గా ఉంది. రెండు టీంలో కూడా రేపు మనం సూపర్ మ్యాచ్ చూడొచ్చు. మీరు ఏ టీం మ్యాచ్ గెలుస్తుందో కింద కామెంట్స్లో చెప్పండి. మీకు ఇంకా ఐపీఎల్లో ఏ టీం అంటే ఇష్టమో అది కూడా కొంచెం కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? నేను చెప్పే విధానం కొంచెం స్లోగా ఉన్నప్పటికీ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.